ఎప్పుడు స్కూల్కి పోనని కూర్చుంటావు ఇంట్లో, మళ్ళీ నీకు అన్ని పంపించాలి. షిన్చాన్ అలారం పెట్టుకొని తొందర లేచి నన్ను కూడా లేపొచ్చు కదా. రే అది గోడ అనుకున్నా, డోర్ అనుకున్నాను. అది సరదా. డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడానికి తీసుకెళ్తున్నాను కదా. సరే సరే. అరే వద్దు వద్దు వద్దు. ఓకే నేను తీసుకెళ్తాను. షిన్చాన్ ఇంతలా ఉన్నావంట, నువ్వే 8 కేజీలు ఉంటుంటావు. పోరా రే తొందర. కాదని నాకు ఎఫ్ఎన్ కార్ పనికిస్తే నేను చదువుకుంటా ఈరోజు అన్నం కూడా తినేయను. తినకు పోరా తినకు. తినేది తినకు, నాకెందుకు. వెళ్తున్నా బాయ్. నువ్వు చదువుకో. తెస్తాలే బాబు, ఎట్లా అట్లా కష్టపడి తెస్తా. ఎఫ్ఎన్ కార్ కావాలంట వీటికి, ఎఫ్ఎన్ కార్. నేను నార్మల్ కార్లే కొనలేకపోతున్నట్టు ఎఫ్ఎన్ కార్ కావాలంటే అంకుల్కి. సరే చూద్దామంటే నేను కొనను, ఏదో ఒకటి చేస్తా. అది స్ట్రగుల్ ఇస్తుంది కదా. చిన్ని 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 చిన్ని. అరే అరే పోవే 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 పో. అరే పో. ముందుకు దొరుకుతుంటే ఎన్నుకోతుంది ఇది. సో ఏడుకోతున్నదే. అరే ఇది మన ఫోన్ లెక్క తయారైంది. మెల్లగా తీసుకెళ్ళాం. ఈ మధ్య బైక్ గాల్లో కూడా ఎగురుతున్నట్టు ఇచ్చింది స్ట్రగుల్. అన్నిటికీ మెల్లగా వెళ్దాం. ఉన్నట్టుగాడేమో ఇప్పటికే లేట్ ఏం తిరుగుతుందిరా అంటే ఇదేమో స్ట్రగుల్ ఇస్తుంది. పారా బాబుతాం ఏంట్రా వచ్చేసాం. ఇది మనం ఇక్కడ పెట్టేసి కార్స్ ఏం లేవనుకుంటే ఈరోజు. అన్నర్ గారు వచ్చారా? సార్ చెప్పండి సార్. ఇప్పుడేముంది? ఓకే అవునా, ఓకే. ఇప్పుడైతే అన్నర్ గారు మనకు ఒక ఛాలెంజ్ చేస్తే అది కూడా ఈ బండితో కాదు, కూడా ఏదో బండి ఇస్తా అన్నారు. ఆ బండితో మనం రేసింగ్ చేస్తే మనకి అనుకున్నంత ఏదో ఒక కార్ అన్న బైక్ అన్న ఇస్తా అన్నారు. ఎందుకంటే ఏమో నాకు తెలియదు. ఓకే బైక్ ఏడుంది అబ్బా? వెనుక మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి తెచ్చుకుందాం. ఏంట్రా బాబు ఇది చూడండి, ఈ స్ప్లెండర్ బైక్తో అంట నా అదే స్ట్రగుల్ ఇస్తుందంటే ఇంత స్ట్రగుల్ ఇస్తుంది. బాబు ఎంత స్పీడ్ అవుతుందో. స్లోనే అవుతుంది ఇది, మరీ ఎంత స్పీడ్ పోదు, మరీ ఎక్కియదు. సరే రేస్ ట్రాక్ ఎక్కడుంది? రేస్ ట్రాక్ ఎక్కడుంది సార్? ఎక్కడుంది? ఓ ఇక్కడనే ఉందా? ఇది కదలట్లేదు బాబు. గిఫ్ట్ ఎక్కడో ఉందబ్బా. ఓ బ్లాక్ లంబర్గిని గిఫ్ట్. బ్లాక్ లంబర్గిని ఏడొస్తుంది కాదు, ఆడొస్తుంది. అయితే మనం వెయిట్ చేయాలి. అంతలో మనం బ్లాక్ లంబర్గిని చూసుకొస్తున్నాం. ఓ పాపరే, బ్లాక్ లంబర్గిని అసలు సిటీలోనే లేదు. చూద్దాం, చిన్న ట్రాక్ ఇచ్చినట్టు డొక్కు బైక్తో అంత స్పీడ్ కార్ రావచ్చు, వినవచ్చు వినకపోవచ్చు. సెకండ్ ప్రైజ్ ఏమో తెలియదు, ఏమి ఇస్తారు. రే స్టార్టా? నేనే స్పీడ్ వెళ్తున్నా. అరే స్లోనే వెళ్తుంది ఇది. ఇప్పుడు స్పీడ్ వెళ్ళవే, స్పీడ్ వెళ్ళు, స్పీడ్ వెళ్ళు, స్పీడ్ వెళ్ళు, వెళ్ళు స్పీడ్. అరే వీడేడున్నాడు? అరే వాడు ఇంకా ఇండియాలో ఉన్నా. అయితే మనం ఒకసారి వెనక్కి వెళ్ళేస్తుంది. సరే పాకిస్తాన్లో ఉన్నా ఇంకా. దానికన్నా స్లోగా ఉంది కదా. ఇప్పుడు ఎంత స్పీడ్ అవుతుంది?
ఎన్ని వెహికల్లో ఫస్ట్ దాటేది అయితే నేను. అరే పోవే ఏయ్ అబ్బా ఓనర్గా ఎందుకే నేను వాళ్ళందరికీ ఇస్తాను. ఇది వస్తనే లేదు. పోరే అరే పోవే ఆడ పోతున్నట్టు పోవే. ముందరికి వస్తే ఎన్నికి వస్తుంది ఇది. ఆడేవాడినో ఉద్దేశం పాప. కేటీఎం తీసుకెళ్దాం మా వద్దులే. ఆడ 1 km/h కూడా వదలలేదు కదా. నా బైక్ ఎంత మంచిదని ఇంత స్లో అవుతుంది. ఇన్స్టెచ్ ఆడింది. అది స్టంట్లు కొడుతుందిరా. అరే నిజంగానే స్టంట్లు కొడుతుంది ఇది. పోతుందిరా నాకన్నా పోతుంది. ఆగిపోయింది. అతి తొందర పో 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 ఆ టన్ నేర్చుకుని రే ఫినిష్ ఇక్కడ ఉందిరా. పోదాం ఫినిష్కి. అరే 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 తొందర పోవే పోవే పోవే. ఎస్ ఆఖరికి అయితే డొక్కు బైక్. ఈడేంటి అట్ట తిరిగి మళ్ళీ ఇటు వచ్చండి. వాడు ఫ్లాష్ మ్యాన్. ఇది ఇంకొక ఫ్లాష్ మ్యాన్. ఆడ ట్రాక్ ఇటు ఫినిష్ ఇక్కడ ఎట్టుకొని అటు సైడ్ పోయింది. వింటర్ నాకే అనుకుంటుంది నెంబర్కి. దీంతో పోతే మనం శివరాత్రి అయిపోయేంత వరకు ట్రైన్ నడుచుకుంటూ కావాల్సి వస్తుంది. పోయేరా అప్పుడు కొంచెం పోయే. ఇప్పుడు లైన్లోకి వచ్చింది. అరే అన్నీ డొక్కు బైక్లే ఉన్నాయరా. పో 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 అది సారీ ఓనర్ గారు అక్కడనే ఉన్నారు. ఓనర్ గారు కంప్లీట్ చేసా. ల్యాంబర్కి నాకేనా ఓకే. ల్యాంబర్కి అయితే మనకు వచ్చింది. కానీ ఇప్పుడు రావాల్సిన వాళ్ళకి ల్యాంబర్ F1 కార్ తెలిసి ఎంత స్పీడ్ వెళ్తుందో. సో ఫస్ట్ అయితే మనం దీంతో ఒక రేస్ వేద్దాం. ఇది కూడా మరీ అంత హై మైలేజ్ ఇయ్యరు కానీ లుక్స్ బాగుంటుంది. హై మైలేజ్ ఏం లేదు కానీ లుక్స్ బాగుంటుంది అంతే. నెక్స్ట్ టైం ఉన్నాయా కాంపిటీషన్స్ అని అడుగుతాం. ఉన్నాయా ఇక్కడ? ఓకే అక్కడికి వెళ్ళిపోయాం. సో చిన్న చిన్న ఇప్పుడు చెప్పేద్దు మనం F1 కార్ తెచ్చేంత వరకు. నెక్స్ట్ ఛాలెంజ్కి అయితే ఫ్రాంక్లిన్ రెడీగా ఉన్నారు తన ల్యాంబోర్గినీతో. ఈసారి గెలుస్తాడా గెలవడా? ఒక కాడైతే రెడీగా ఉంది కానీ ఆ పేరు మాత్రం రాలేదు. స్టార్ట్ పాయింట్ అక్కడ నుంచి ఎండ్ పాయింట్ ఫినిష్ అక్కడి వరకు. ఇంతకీ ఫ్రాంక్లిన్ గెలుస్తాడా గెలవడా? వెళ్దాం తండ్రి. అరే వచ్చేసా. థ్యాంక్ యూ ఫర్ నువ్వు వచ్చా. హాయ్ రా. సో ఇప్పుడైతే మనం రీల్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎవరు రాలే కార్లో ప్లేయర్ లేరు. ఎవరు వస్తున్నారు? ఎవరైనా వస్తున్నారా? లంబోర్గిని ఎక్కువ గట్టిగా అరవద్దు. ఎవరు కారు గుద్దేస్తారు. కాంకాలం ఇంకా సరే లంబోర్గిని ప్లేయింగ్ ఎక్కడ రావాలి. రే జర్రా బాబు. కారు వెళ్ళిపోతుంది. రే ఆగంటారు. నేను స్పీడ్గా లంబోర్గినితో గొప్ప చూసుకున్నామంట. ఎన్ని పనికి వచ్చేస్తాను దాని నుంచి. అరే లంబోర్గిని కార్ సడన్గా ఫ్రాంక్లిన్కి స్ట్రగుల్ ఇచ్చింది. ఫ్రాంక్లిన్ ఎగిరిపోయి పడ్డాడు. ఫ్రాంక్లిన్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఒక 2 days పడుతుంది వాడు కోలుకోనికే. కానీ ఫ్రాంక్లిన్ కార్ తుక్కు అయింది. ఏం చేయబోతుందో చూద్దాం. అరే షిన్షాన్ నాకేమైందిరా? నేను బెడ్ మీద ఉన్నా. ఏం లేదు మన చిన్న యాక్సిడెంట్ అయింది. ఏం లేదు. మరి నా లంబోర్గిని కార్ అది అక్కడ ఎక్కడ పడినట్టుంది. నా కార్ కూడా ఎవరో డ్యామేజ్ చేశారు. నా లంబోర్గిని కార్ తెచ్చుకుంటా జరగంటారు. మా నెంబర్ రాకండ్రా రీ. మీరొకరు నా తోకలక్క నెంబర్నే వస్తారు. నేను అనుకోతా ఎక్కడుంది నా కారు. ఇంతకు నేను ఆటో ఇంకా
దొంగలు ఇక్క పెరే లేదు ఉన్నారు. తిప్పు అయింది కార్. అది ఇప్పుడు పని కూడా చేయట్లేదు అనుకుంటా. తినేం కూడా మన గ్యారేజ్కి తీసుకెళ్ళాలి. అక్కడ ఓనర్ అక్కడికి వెళ్ళి రిపేర్ వస్తా. వద్దు అస్సలు వద్దు. మన ఇంటి పైన అవుతాం. ఇంటి పైన దీన్ని మనం వేరే రకం మార్చుతున్నాం. చెప్తాను, దీన్ని మనం ఎఫ్1 కార్లో మార్చుతున్నాం. ఎస్, ఎఫ్1 కార్ కుదరచ్చు. ఖచ్చితంగా ఎఫ్1 కార్ అయితే మార్చుతాం. ఇంకా ఎఫ్1 కార్లో మార్చినట్టు మనం అన్ని మ్యాచెస్ గెలవచ్చు. అన్ని కాంపిటీషన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే F1 కార్ 250 km/h ఇందులో. ఇంకా చాలా రేటింగ్ ఉంటాయి, బట్ 250 km/h. మేమైతే తీసుకొచ్చాం. వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. చాలా టైం పడుతుంది, 2 days పడుతుంది. ఫ్రాంక్లిన్ అతను బ్లాక్ కలర్ ల్యాంబోర్గిని కార్ని ఇప్పుడు మార్చేస్తున్నాడు. అది తయారు చేయడానికి 2 days పడుతుంది అంటున్నాడు. చూద్దాం ఇంతకది మంచిగా తయారవుతుందా అవ్వదా. ఓకే, లెట్స్ గో. బాగా నైట్ అయింది, ఇంకా మన వర్క్ మాత్రం అయిపోలేదు, చాలా టైం పడుతుంది. ఓకే, ఇప్పుడైతే రేపటి వరకు రేపు నేనైతే చూపిస్తా. మన కార్ అయితే రెడీ ఉంటుంది. ఓకే, గుడ్ మార్నింగ్ రషన్షాన్. గుడ్ మార్నింగ్ విరటునియా. ఈరోజు నీకు సర్ప్రైజ్ ఉందిరా. ఏంటిది అది? నా నెంబర్ రా, కళ్ళు మూసుకొని రా. సరే, ఏడున్నావురా? ఇంకోటి చెప్పినా, ఈరోజు నీకు స్కూల్ లేదురా. మనం ఒక రేసింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మనం రేసింగ్ చేస్తున్నాం, విన్ అవుతున్నాం. కారా మీరు కళ్ళు మూసుకుని వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నాడు. వెళ్ళిపోతారు. దాండి సైలెంట్, కళ్ళు మూసుకుని రండి. రేషన్ షాన్, ఇది కోమల F1 కార్. వీరుడిని తోచేసావు. అదంతా పెద్ద కదరా. మన బ్లాక్ కలర్ లంబర్గిని కార్ని ఇలా మార్చేసా. ఏమనుకుంటున్నావు? 250 km/h. ఒక్క నిమిషంలో గంట సేపు ట్రాకింగ్ కంప్లీట్ చేయవచ్చు తెలుసా. సరే, ఒక రోజు వెళ్ళసి వస్తా. నువ్వైతే ఇంట్లోనే కూర్చొని టీవీలో షో చూడు. ఓకే, బాయ్ రషన్ షాన్. ఓకే అనియా. ఫ్రాంక్లిన్ తన రేస్కి సిద్ధమయ్యాడు. తన రేస్ చాలా దూరం ఇప్పుడు, అది కూడా F1 కార్తో. చలో అండి, మన రేస్ సింగిల్ రేస్, కానీ ఆబ్స్టాకిల్స్ వస్తూ ఉంటాయి. దాని చూడండి, స్పీడ్ అవుతుంది. మరీ అంత స్లో కాదు. తాగిన ఏం కాదు, మన కింద ఒక దీనికి ఏం కాదు. స్ట్రాంగెస్ట్ కార్ అనమాట. మధ్యలో ఆబ్స్టాకిల్స్ వస్తుంటాయి, చూసుకోవాలి. నిమిషంలో కంప్లీట్ చేయవచ్చు. ఆబ్స్టాకిల్స్ ఇట్లా కార్లు మధ్యలో వస్తుంటే చూసుకొని పోవాలి, స్పీడ్గా వెళ్ళిపోవాలి. అంటే అది వచ్చేసాం చెప్పిన. అరే కొంచెం లేట్ అయింది, కానీ వచ్చేసాం. చూసారా, విన్నర్, సింగిల్ విన్నర్. ఓకే, అయితే మనం షిన్షాన్ గారి దగ్గరికి వెళ్ళాలి. విన్నర్ తర్వాత టీవీలో చూసి చీరింగ్ అవుతున్నాడు. ఓకే, ఇట్స్ గో. ఓ మై గాడ్, పడ్డా. నా కార్ పాకిస్తాన్లో పోయి పడ్డది. వచ్చేసాం ఇంటికి. అయితే ఈ షిన్షాన్ గారు సడన్గా మాయమైపోతాడు. గేట్ రైడ్. రే షిన్షాన్, చూసావా నేను రేసింగ్ వచ్చాడు. చూసావా నేను రేసింగ్లో విన్ అయిపోయా. చూసి నేను బాగానే విన్ అయిపోయావు, కానీ కార్ ఇప్పుడు నాకు సొంతం. తీసుకోరా. సరే, వీళ్ళకైతే బాయ్ చెప్పు. ఈరోజు వీడియో అయితే ఇంతే.